ఇప్పుడైతే మేము ముత్కూరుకు వెళ్తున్నాం అనమాట. రేపు వచ్చి రాఖీ పండగ కదా, నాకనమాట అక్క చెల్లెనా వాళ్ళిద్దరే, అన్న తమ్ముళ్ళైనా అన్నీ వాళ్ళిద్దరే కాబట్టి జాను చేత మనుకి, మను చేత జానుకి ఇద్దరికి రాఖీపు నేను నా కోరిక అనమాట. వాళ్ళిద్దరికి బ్రదర్ ఉండాలని ఒక ఆశ అనమాట. అది కుదరలేదు. వాళ్ళిద్దరే ఒకరికొకరు బ్రదర్ లాగా ఉండాలి. జాను బ్రదర్ లాగా ఉండాలన్నమాట మనుకి. జాను, మనుని ఎప్పుడు ఎలా చూసుకుంటావు చెప్పు. మనుని ఎప్పుడు ఎలా చూసుకుంటావు? దగ్గరగానా? ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? ప్రజెంట్ అయితే మేము ముత్కూరు వెళ్తున్నాము అనమాట. రాఖీలు తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈ సండే వ్లాగ్ కంటిన్యూగా రేపు మార్నింగ్ రాఖీ కట్టుకునేది కూడా చూపిస్తాను అనమాట. మొత్తం వ్లాగ్ని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మీకు కాల్ వస్తుందని కొంచెం ఇప్పుడైతే మూర్తిలో వెళ్ళడానికి అందరూ అడిగామన్నమాట. వెళ్ళాలి. నేను మొన్న వ్లాగ్లో మీరు చూసుంటారు, అది కొంచెం నైట్ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళినప్పుడు నైట్ అయిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ వెళ్తే మీకు క్లారిటీగా చూపిస్తాను ముత్కూరు ఏరియా ఎలా ఉంటుందని, ఓకేనా? ఇప్పుడైతే నేను బైక్లో స్టార్ట్ అవుతున్నాం అందరం. జానే చూడండి, మనం రే సరే ఇక్కడ చూడు. కింద పడిపోయిందో అమ్మకి ఇచ్చి పెట్ట. లవ్వురా మమ్మ, లవ్ చెప్పు. నీ హార్ట్లో నుంచి నువ్వు కనిపిస్తున్నావు. ఐ లవ్ యూ జాను. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ ఐ లవ్ రాఖీ ఏడే ఉన్నాయంట, తీసుకున్నావా? ఇప్పుడైతే మేము రాఖీ కొనడానికి ముత్కూరు దగ్గరికి వచ్చామన్నమాట. ముత్కూరుకి ఇంకా వెళ్ళలేదు. దారిలోనే మేము నిన్న ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్స్ కొన్నాం కదా, వాళ్ళే ఫ్లాగ్స్ అని తీసి అన్ని రాఖీస్ పెట్టేస్తున్నారనమాట. మనుని అసలు ఎత్తుకోలేకపోయాను, నేను అసలు నిలబడలేదు చెప్పాలంటే. అప్పుడే మేము రాఖీలు చూస్తున్నాం అన్నమాట. నేను చిన్నప్పుడు 10 రూపీస్ పెట్టి కొనిన రాఖీ ఇప్పుడు 100 రూపీస్ ఉందంటే 10 టైమ్స్ రేటు పెరుగుందనమాట. నేను లిటరల్గా షాక్ అయిపోయాను. నేను జాను వాళ్ళకి కట్టిన రాఖీ వచ్చి ఒకటి 20 రూపీస్, నేను 2 రూపీస్ పెట్టుకునేదాన్ని, 1 రూపీ పెట్టుకునేదాన్ని. అసలుకి అవి నార్మల్గా ఉన్నాయి. అవి ఒక్కొక్కటికి 20 రూపీస్ అంట, 100 రూపీస్ అంట. సింపుల్గా అసలుకి చించితే చినిగిపెట్టిన లాగితే అవి వచ్చి 100 రూపీస్ అంట. అసలు నాకు అర్థం కాలేదు. నేను ఇట్లాంటివే తీసుకుందాము, దేవుళ్ళు ఉంటాయి కదా అట్లాంటివి తీసుకుందాం, అవే చూస్తున్నాను అనమాట. ఎందుకంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఎప్పటికీ మన చేతులు అలాగే ఉంటాయి. మిగతావి ఎట్లా అవుతాయంటే కొంచెము చెమ్మైనా కానీ అలా ఊడిపోతూ ఉంటాయి అనమాట. మీరేం రాఖీ కట్టారో నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయండి, కాకపోతే కమెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఓం ఉండేవి 2 రాఖీస్ తీసుకున్నాను. నార్మల్ పిల్లలకి కోసం 2 రాఖీస్ తీసుకున్నాను అనమాట. నీకు ఇంటికి వెళ్ళిన చూపిస్తాను. ప్రజెంట్ అయితే మేము టిఫిన్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు కారం దోశ అంటే ఇష్టం. ఈ ప్లేస్లో కారం దోశ బాగుంటుందన్నమాట. ప్రజెంట్ అక్కడైతే పెసరట్టు వేస్తున్నారు, చూసారు కదా, పెసరట్టు వేస్తున్నారు. పెసరట్టు అయిపోయిన తర్వాత కారం దోశ వేస్తారనమాట. ఎవరికో వేస్తున్నారు. వీళ్ళు 1 సైడే కాలుస్తారండి, ఇంకో సైడ్ కాల్చరు. అదేందో నాకు అర్థం కాదనమాట. కారం కూడా అంతే అనమాట, మీకు 1 సైడే కాలుతుంది, అట్లాగే ఇచ్చేస్తారు. ఈ లోపలే తేజ వాళ్ళు వచ్చేసారు, మేము తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ చేస్తున్నాను, చూపిస్తాను అనమాట. ఇది ఓట్స్ దోశ. ఇది ఎలా చేసుకోవాలనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. నార్మల్గా అంత కష్టమేం కాదు, సింపులే. ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట దోశ, ఇలా వస్తుంది. ప్రెజెంట్ అయితే నేను దోశ వేస్తూ ఉన్నాను. వన్ సైడ్ వచ్చి నేను నిన్న చికెన్ కర్రీలోంచి పులుసు మొత్తం ఫస్ట్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా, అది కొంచెం సెగబెడుతున్నాను అనమాట, ఎక్కువ ఉడికించాను. రాఖీ కదా, నేను కాసేపు తర్వాత జానుకి మనకి స్నానం చేపించేసి తర్వాత రాఖీ కట్టిస్తాను వాళ్ళ దగ్గర. ఆ వీడియో కూడా చూపిస్తాను, స్టే చేయండి, ఓకేనా? సాంబార్ చేద్దామని క్యారెట్, బెండకాయ, వంకాయ తీసుకున్నాను అనమాట. మళ్ళీ అయితే పప్పు నానబెట్టాను, కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు రాఖీ కట్టడానికి మా అన్న హైదరాబాద్లో ఉన్నాడు, కట్టలేదు.
బీనీస్ తాలింపు, బీనీస్ క్యారెట్ మిక్సింగ్, బీనీస్ క్యారెట్ మిక్సింగ్ తాలింపు అన్నమాట. మీకు ఇష్టమా ఇది? 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. 30 మినిట్స్ నానబెట్టుకొని మిక్సీ కొట్టుకోండి. మిక్సీలో అల్లం, పచ్చిమిరపకాయ, ఒక ఎర్రగడ్డ వేసేసి మిక్సీ కొట్టుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని మీకు రెడీ అయిపోతుంది అనమాట. క్యారెట్ మీరు తురిమేసి దాంట్లో వేసేసుకోవచ్చు. దోశ రెడీ అయిపోతుంది. దీనికి ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అవి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఓట్స్, ఉప్మా రవ్వ మనకి దోశ క్రిస్పీగా రావడానికి ఉప్మా రవ్వ వేసుకుంటాం. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఇది నేను మను వాళ్ళ కోసం అనమాట. మనుకి జానుకి మను చేత రాఖీ కట్టిద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. పాపోళ్ళకి ఒకరికొక రాఖీ కట్టించి అక్షింతలు వేసి బొట్టు పెట్టుకొని కొంచెం హారతి లాగించుకుంటారు కదా, చేపిద్దామని ఇలా చేస్తున్నాను. చూద్దాం మనుని జానుని. ఇప్పుడైతే నేను బయట కూర్చోబెడతాను అనమాట. కొంచెం వెళ్తురుంది, వీడియో బాగా వస్తుంది. ఓకేనా? మా మనుని కూర్చోబెట్టేశాను అనమాట. చిట్టి మను ఓయ్ 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 ఓయ్. మన స్టాప్, మన స్టాప్, మన స్టాప్. మమ్మ చెప్పు, పక్కకు జరిగి చెప్పు. మనం ఉండు, తిప్పు అట్లా తిప్పు బాగా, ఇట్లా తిప్పురా, బాగా తిప్పు. అదే పడేది తిప్పు, నువ్వు తిప్పు. కాలదే, నువ్వు తిప్పవే. మనసులో మనుని బాగా ఎప్పుడు మను హ్యాపీగా నువ్వు కోరుకున్నావా? ఎట్ట పడితే అట్ట పెట్టకూడదు. ఏం కాదు తుడిపే బాకా. చిన్నగా పెట్టు. చాలు చాలు. నేను ఆనే చేయలే ఇప్పుడు దాకా. చిన్నదిగా పెట్టు. ఎట్లా పట్టేది అసలు రాఖీ పట్టుకునేది ఎట్టా? మను కట్టాలంటది, కట్టడం రాదు. అన్న చెల్లెళ్ళే కాదు, అక్క చెల్లి కూడా రాఖీ కట్టుకోవచ్చు. జానాడ పెట్టు. జాను పట్టుకో. పక్కకు లాగు. సూపర్. సూపర్ మను. పోయన్నా పట్టుకో. మను నువ్వు పట్టుకో బాక, నువ్వు వదులు, అది పట్టుకుంటుంది. డాడీ పట్టుకులా. సూపర్ మాము. అక్కడ తీసు. సరే సరే. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. నువ్వు ఉండు పాప, నేను పెట్టిస్తాను. ఉండుమా, అక్కకు పెడుతుంది ఆ పిల్ల. చిన్నగా పెట్టు. సూపర్ తల్లి. తీసుకో. నువ్వు ఏ ఊర్లో ఉండు? అయిపోయింది ఇంకా. ఇవి పట్టుకో. పువ్వి అక్కకి పువ్వి. అక్కకంట పువ్వి. థ్యాంక్ యూ చెప్పు మనం. ఇది చాలు. ఇది పట్టుకో, చేత్తో పట్టుకో. ఆ పిల్ల ఇవ్వలేదు లక్షింతలు. ఊరికే టేస్తుందా పిల్ల? ఉంటుందా అక్క మందంటే? సూపర్. పట్టుకో రాఖీ కట్టు. అక్క కట్టు. చేయి పట్టు. మరి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ కట్టించావు కదా. రైట్ హ్యాండ్. ఇదే రైట్ హ్యాండ్. ఇది కదా రైట్ హ్యాండ్. అది రైట్ హ్యాండ్. ఇది చేయి పట్టు పాప, రైట్ హ్యాండ్. అక్క కట్టు. మనం నువ్వు కట్టమ్మా, రాఖీ కట్టమ్మా. నేను చూపిస్తా ఉంటా. తేజ దగ్గర కట్టించుకుంటున్నారు రాఖీ. సూపర్. మా మనుకు కూడా ఉంది. సెకండ్ ఇచ్చుకోండి. ఇద్దరు అక్క ఇద్దరు సెకండ్ ఇచ్చుకోండి. వేటు పెట్టండి చేతులు. హాయ్.
మనుని రాఖీ ఏది మను? ఇదిగో మను బుజ్జి రాఖీ పింక్ కలర్ సూపర్. పింక్ రాఖీ నన్ను సూపర్ జాను. ఇక్కడైతే మా చెల్లి వచ్చిందనమాట, రాఖీ కట్టడానికి వచ్చింది. తేజకి, జానుకి, మనుకి కూడా కట్టడానికి వచ్చిందనమాట. నేను కట్టేశాను మనుకి రాఖీ, నువ్వు ఇంత లేట్గా వచ్చావని చెప్తుందనమాట. మను అయితే కట్టించుకోలేదు అసలు రాఖీ. పట్టుకో రెండు 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 దారాలు పట్టుకో కింద. ఇట్లా దీంట్లో ఒక దాంట్లో లోపలికి పెట్టు. లాగు దీన్ని ఇది పట్టుకో లాగు. ఇటువైపు ఇట్లా లాగు. చించేసేయి, లాక్కొని ఎడకు పోతాం మనిషినే. కాదు రెండు పట్టుకో. రెండు పట్టుకొని లాగు, రెండు లాగు. ముందుకు లాగు జాను, పక్కకు లాగు. అటు సైడ్ లాగు. అది మళ్ళీ తిప్పి వెనకాల తిప్పి చెప్తా. చెయ్యి తిప్పిసింది. పట్టుకో పట్టుకో ఇది పట్టుకో. ఏంది పాప పట్టుకో జాను. నిజంగా ఇది కట్టించుకున్నట్టే ఉంది. నువ్వు లాగబాకు జాను, గుమ్ముండు. అక్కడ చూడు, వీడియోలో చూడు. జాను నా సాయి చూడు, నీ గట్ట తెలిసింది అక్క. ఫేస్ ఏంది అది కూడా ఉంచుకో. మను గట్టిలా నీకు అది. తిప్పేస్తున్నాం మనమ్మ. తేజ అన్న అంటే నిన్న తేజ నీకు అన్న అవుతాడా? నీకు అన్న అవుతాడు, నాకు డాడీ అవుతాడు తెలుసా అంట. ఇదిగో అది మనకి కడుతుంది. మనకు కడతావా? మను నీకు చేయబెట్టు మను. సరే చాకీ ఇవ్వదమ్మా, చాకీ తెచ్చింది, నీకు చాకీ లేదంట. ఇప్పుడు ఆడ కష్టపడింది పట్టించుకోవాలి. మనమ్మ తల్లి కట్టేసింది బలవంతంగా. అది తీసుకురా కట్టుకుంటా. అది తీసుకురా అక్కకి. ఓ అమ్మ అక్క నీకు లేదు మా జాను. తిను ఫస్ట్ తిను. రాఖీ కట్టించుకున్నావు నువ్వు కట్టించుకున్నా. ఇప్పుడైతే జేజాకి సింధు రాఖీ కడుతుంది అనమాట. రాఖీ కడుతుంది, చేతిలో చాక్లెట్ ఉంది కదా. జాను మను అయితే ఒక స్వీట్ చుట్టూ ఈగలు ఎలా తిరుగుతూ ఉంటాయో ఆ చాక్లెట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట. అక్కడే ఉన్నారు, చూసారా, గమనించండి మీరు. తేజ తినే లోపల తనకు కావాలని, సింధుకిచ్చే చాక్లెట్ జానుకు కావాలని ఇట్లాగే కొట్టుకుంటున్నారనమాట. వాళ్ళిద్దరు ఈగలు చీమలు అయిపోయారు ప్రజెంట్కి. అట్లా ఉన్నారు చూసారు కదా, లాక్కొని పీక్కుంటున్నారనమాట. జాను అయితే చాక్లెట్ అంటే బంగారం చూపించినా కానీ జాను అంత రియాక్ట్ అవ్వదు, కానీ చాక్లెట్ చూపించిందంటే తను ఎంత తపస్సు చేస్తున్నా కానీ చలించిపోతారు చూడండి, అట్లా అయిపోతుంది. వీళ్ళకి అందరికీ డైరీ మిల్క్ సిల్క్స్ అంటే ఇష్టం, నాకు కూడా అంతే. మనీ కన్నా డైరీ మిల్క్ సిల్క్స్ అంటేనే ఇష్టం అనమాట. నేను అందుకే ముందే తెప్పించి పెట్టాను అనమాట. మా మనుకి ఇవ్వలేదని ఏడుస్తూ ఉంది. ఇంతే జాను. జాను కడుతుంది రాఖీ. ఫస్ట్ రాఖీ జానుది, సెకండ్ రాఖీ మనుది. ఇక్కడైతే మా బుడ్డోడికి, మా హేమంత్ కొడుకు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కొడుకు బుడ్డోడు వేరే ఊళ్ళో ఉంటాడు. హేమంత్ వస్తే జాను రాఖీ పంపించిందనమాట. ప్రియా కడుతూ ఉంది చూసారా, ఎంత బుజ్జుగా ఉన్నాడు, ఇంత బుజ్జోడు. మేము చాలా మిస్ అవుతున్నాం. అన్నీ వస్తాడంట త్వరలో, నేను వాడిని కూడా నా వ్లాగ్లో చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే బుజ్జోడు ముద్దుగా రాఖీ కట్టించుకున్నాడు. జాను రాఖీ కడుతుంది అనమాట, జాను పంపించింది. బుజ్జోడు ఫస్ట్ రాఖీ కట్టింది జానునే అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఓకేనా.
ఇప్పుడైతే మీరు చూడండి, బుడ్డోడు కానీ మామిడిపల్లిలో ఉన్నాడంటే జాను మనుకి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేత రాఖీ కట్టించుండేదాన్ని. ఎంత బాగుండేదో కదా. వాళ్ళిద్దరికి బుజ్జి తమ్ముడు వీడియో అనమాట. మధ్యలో కూర్చోబెట్టి చేస్తుంటే చాలా బాగుండేది. నేను వాళ్ళిద్దరు కడుతున్నప్పుడు కూడా నా మనసులో అదే అనుకుంటూ ఉన్నాను. బుడ్డోడు కానీ మేము ఉంటే ఇద్దరు వాడికి రాఖీ కట్టుండే వాళ్ళు భలే ఉండేది అనుకుంటా ఉన్నాము. ఎంతైనా తమ్ముడు అన్న సపరేట్గా ఉన్నారంటే ఆ ఆనందమే వేరుగుంటుంది. వాళ్ళకి రాఖీ కడితే చాలా బాగుంటుంది. సేఫ్టీ ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. మన ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఉన్నారంటే. బుడ్డోడికి హారతి ఇస్తుంది అనమాట క్యూటీ గాడికి. మా మనుకి ఇంకా ఏం తెలియదు, అన్నిటి మీద చేయి పెట్టేస్తుంది అనమాట. 2 years వస్తున్నా కానీ వీరికి ఇంకా 6-7 months వీరికి ఏం తెలుస్తుంది, అన్నీ కావాలని చెప్తున్నాడు అనమాట. పాపం బుజ్జోడికి స్వీట్ పెడితే సప్ప తినేసాడు. చూడండి అవి అది ఎంత క్యూట్గా ఉంటుంది అసలుకి. లడ్డూను సంథింగ్ ఏదో పెడుతుంది తను, చుప్ అని తినేసాడు అనమాట స్వీట్. ఎప్పుడు స్వీట్ అయ్యో చేయి కాలినట్టుంది పాపం. సడన్గా పెట్టేస్తారమ్మా వీళ్ళ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అంటారు కదా, పిల్లల కన్నా ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఎవరికి ఉండవు, సెకండ్స్లో చేసేస్తారమ్మా. పాపం ప్రియా షాక్ అయినట్టుంది. వీడియో తీసి పెట్టమని చెప్పి నేను హేమంత్కి చెప్పానమాట. నువ్వు రాఖీ కట్టేటప్పుడు వీడియో తీయమని చెప్పు, నేను వీడియోలో యాడ్ చేసి చూపిస్తాను, జాను రాఖీ పంపించింది అని చెప్పాను. స్వీట్ పెడితే చూడండి ఎట్లా సప్పరిచ్చేస్తున్నాడు. అచ్చం మా హేమంత్ ఎట్లా ఉన్నాడు, జెరాక్స్ కాపీ అనమాట. డిట్టో తింపేస్తున్నాడు బుజ్జోడు. ఐ లవ్ యూ నానా, ఐ మిస్ యూ. 6 months అయ్యాయి అనమాట. వాకర్లో వేసేటప్పుడు చూసాడు వాకర్ని ఎట్లా తోసేస్తున్నాడు. నార్మల్గా అయితే వాకర్లో ఎప్పుడు వేయరు, రాఖీ కట్టించుకోవడని చెప్పి దాంట్లో కూర్చోబెట్టినట్టున్నారు అనమాట. ఇక్కడ చూసారంటే ఫోటో తీస్తుంది, ఒకసారి ఫోటో తీస్తుంది అనమాట. ఇదండి మా చెల్లెళ్ళ సిస్టర్స్ రాఖీ, బ్రదర్ సిస్టర్స్ రాఖీ అనమాట. నేనైతే మిస్ అయిపోయాను, మా అక్క వాళ్ళు కూడా మిస్ అయిపోయారు అనమాట. మా అన్నకు కట్టడం హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మొన్నటిదాకా కలిసి ఉన్నాము అందరం. వి మిస్. హాయ్ గైస్, ఇదనమాట ఈరోజు వ్లాగ్, రాఖీ వ్లాగ్ అనమాట. పార్ట్ 2 కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. నా ఛానల్ని లైక్ చేసుకోండి. ఓకే సారీ నా ఛానల్ని లైక్ ఎందుకు చేస్తారు, నా వీడియోని లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకపోతే. ఓకేనా, చేస్తే mali చేయొద్దు. ఓకేనా, ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్తో నా లైఫ్లో ఏం జరుగుతుందో మీ ముందు తీసుకొస్తాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. జాను సే గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్ గాయ్స్ చెప్పు. ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావు. ఓకేనా, మన గుడ్ నైట్ చెప్పుటా. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. బాయ్. Bye guys. Bye guys. See you in my next vlog.